గొర్రెలు ఏంటి బాబా అన్న గొర్రెలు. ఇక్కడ శివుంది పెద్ద విగ్రహం ఉంది. వైజాగ్ కాలనీకి ఇక వచ్చేసినట్టే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వంట వేసుకున్నారు అడుక్కుంటావా? ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము. ఇది బొచ్చ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అందరికి నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో నేను ప్యాక్ చేసుకుంటున్నా. ఏడిపోతున్నాం అనుకుంటున్నా తెలుసా? వైజాగ్ కాలనీ. ఎస్, మీకు తమ్నేల్ లో చూస్తే అర్థమైపోయింది కదా. వైజాగ్ కాలనీకి పోతున్నాం అనమాట. ఒక చిన్న ఈవినింగ్ ట్రిప్ అనుకోని అట్లా. సో దానికోసమని ఇక వాటర్ బాటిల్, దాని తర్వాత స్నాక్స్, వెట్ పైప్స్ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. అన్నం తినేసి పోదాం. ఆడుకోయినాక ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు కూడా చేస్తారట. కొత్త విజిల్ వస్తుంది, సౌండ్ చేద్దాం, దానికి కూడా తెలిసినట్టుంది. సో మా ఆయన ఆల్రెడీ రెడీ అయిపోయిండు, కింద కార్లు ఉన్నాడు. నేను పోయి ఇప్పుడు వెంటనే రెడీ కావాలా. సో టీషర్టే వేసుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఫుల్ వేడి ఉంటుంది. మా ఆయన రెడీ అయిపోయిండు. వచ్చిందంటే నీది ఇంకా కాలేదని తిడతాడు. ఆయన వచ్చేలోపు మనం రెడీ అయిదాం. పారి వచ్చి తినేసి బయలుదేరదాం. నా బ్యాగ్ అయితే రెడీ. కొన్ని ఈ టిష్యూలు కూడా వేసుకోవాలా, ఎందుకంటే స్వెట్ ఘోరం ఉంటుంది కాబట్టి ఆడ. చలో పోదాం పారి. కమాన్ కమాన్ కమాన్. సో ఎప్పుడు చూసినా స్కిన్ కేర్ అంటామని మీరు మస్తు మంది అనుకోవచ్చు, కానీ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లో అయినా సరే, బయటకు పోయినప్పుడైనా సరే. బయటకు పోయినప్పుడైతే ఇంకెక్కువ అవసరం. సో ఇప్పుడు బయటకు పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మా ఆయన లేట్ అవుతుందని తిట్టినా నేను స్కిన్ కేర్ చేసుకునే పోతా. అయితే ఇప్పుడు ఎండలకు పోతున్నాం. సో నాకు ఎండకు పోయినప్పుడు బాగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈ యాక్ని వస్తుంది, దానివల్ల మార్క్స్ వస్తుంది అండ్ ట్యాన్ కూడా అయిపోతాను అనమాట. సో ఈ యాక్ని స్కార్స్, సన్కి ఎక్స్పోజర్ అయిపోయినప్పుడు వచ్చే ట్యాను, తర్వాత ఈ స్పాట్స్, ఇవన్నీ కూడా చాలా కామన్గా అనిపించవచ్చు, కానీ ఇవి చాలా కామన్, అంతే స్టబన్ కూడా. సో వీటిని ఎప్పటికప్పుడు మనము ట్రీట్ చేయకపోతే అవి అట్లనే కూర్చుండిపోతాయి. సో యాక్ని వల్ల, సన్ ఎక్స్పోజర్ వల్ల, ఇవన్నిటి వల్ల అండ్ అట్లనే హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయాలి, లేకపోతే మన ఫేస్ మీద మొత్తం అది అట్లే ఉండిపోతుంది. సో దీనికోసం ఒక మంచి సొల్యూషన్ అయితే అవసరం. అది ఎట్లుండాలి అంటే మన ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలా అండ్ మన స్కిన్ని మంచిగా ఈవెంట్ ఆన్ చేయాలా. నేను మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పిన. సో నేను ఒక 7 days ఛాలెంజ్ కూడా తీసుకొని చూపించిన. హిమాలయది నేను ఫేస్ సిరమ్ యూజ్ చేస్తున్నా అని. సో అదే ఇప్పుడు నేను అప్లై చేయబోతున్నా. సో అదే హిమాలయది డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ అనమాట. సో ఇది మన స్కిన్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ తెలుసా. ఇది 100% ఆర్గానిక్ గా సోర్స్ చేసిన టర్మరిక్ తోని అండ్ 10% గ్లైకాలిక్ యాసిడ్, 2% నియాసినమైడ్ ఉంటుంది ఇందులో. సో ఇది బెస్ట్ నేచర్ అండ్ సైన్స్ కాంబినేషన్ అనమాట. ఇందులో ఉన్న హిమాలయ సవరస టర్మరిక్ ద్వారా న్యాచురల్ గా మన డార్క్ స్పాట్స్ అనేటివి తగ్గిపోతాయి. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఫార్ములా ఉండడం వల్ల మన స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ విజిబుల్ గా క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్ ని మనకి ఇస్తుంది. సో ఈ ప్రొడక్ట్ అయితే నాకు చాలా వండర్ఫుల్ గా పనిచేసింది, ఎందుకంటే నా స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ ని చూస్తే మీకే అర్థమైపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ని ట్రై చేయండి. ఇది మనకు విజిబుల్ గా డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది, డల్నెస్ ని తగ్గించేస్తుంది అండ్ దీనిలో ఉన్న టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ వల్ల 100 times రేడియన్స్ వస్తుంది మన స్కిన్ కి. సో ఈ సిరము సవరస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్ తో తయారు చేయబడ్డది కాబట్టి ఇది టర్మరిక్ యొక్క యాక్టివిటీస్ ని మంచిగా రిటైన్ చేస్తుంది ఫుల్ పొటెన్షియల్ వరకు. ఇది బెస్ట్ సైన్స్ అండ్ నేచర్ అనమాట. ఇందులో గ్లైకాలిక్ యాసిడ్ అండ్ అట్లనే నియాసినమైడ్ ఉంది అండ్ అట్లనే టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. సుశీర స్కిన్ లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో, అస్సలు గ్రీజీగా లేదు, చాలా మంచిగా ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా రెగ్యులర్ గా యూజ్ చేయండి అండ్ కంపల్సరీగా బయటికి వెళ్తున్న ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ కంపల్సరీ కదా, సన్ స్క్రీన్ అప్లై చేద్దాం ఇప్పుడు. నేనైతే రెడీ అయిపోయినా. సో లిప్స్టిక్ మర్చిపోయినా అనుకుంటారా? కాదు కాదు, అన్నం తిన్నాక కార్లు ఎక్కినాక పెట్టుకుంటాను అన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ని ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ యాప్ ఇంకా వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లో ఉంది. మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. వెంటనే వెళ్ళి చెక్ చేయండి ఈ రోజే. సో ఇంకా రెడీ అయిపోయినట్టే కాబట్టి పోదాం పారి. తిప్పకు మూతి పన్నా ఇంకో చంప అగులుతా సోను. లాంగ్ డ్రైవ్ అయ్యేటోళ్ళకి ఇట్లా పడుకునేటోళ్ళు వస్తే చిరాకు వస్తుంది చెప్తున్నా. తీసుకో, నువ్వు అన్నావు అనుకో డోర్ తీసేస్తా. చైల్డ్ లాక్ వేసినాము
కానీ తీసేసి అట్లా నూకేస్తే చెప్తున్నా వేసుకో. అక్కకి పూలను గాళ్ళని చూపేవా అంత హార్ష మాట్లాడుతుంది. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. సో ఇట్లా కారెక్కంగానే సోనుగాడు అయితే మంచిగా పంది లెక్క నిద్ర పోయిండనమాట. పండ అనుకుంటా అన్నాడు. ఇక నేను మా ఆయన అజ్జు ముచ్చట్లు పెట్టుకుంటా జర్నీని స్టార్ట్ చేసినాం అనమాట. ఇక్కడ నుంచి 3 hours జర్నీ చూపించింది. సో ఇటువైపు ఏమో రాచకొండ ఫోర్ట్స్ ఉంటాయని చూపిస్తున్నారు. ఇక అండ్ ఇక్కడ గురునానక్ది ఇన్స్టిట్యూషన్ ఉంది. సో పెద్ద కాలేజ్ అని చూపిస్తున్నాడు అజ్జుకు అన్నీ తెలిసి ఈ ఏరియాలంతా. మేము దగ్గరకు వచ్చిన కొద్దీ విలేజ్ల నుంచి ఎంటర్ అవుతున్నాం అనమాట. వెనక వాటర్ ఉంటుంది అంతేనా? బ్యాక్ సైడ్ ఇట్లా నీళ్ళు ఆపనీకి అన్నట్టుగా. గొర్రెలు ఏంటి బాబా అన్న? గొర్రెలు ఆవులు. గుడ్ మార్నింగ్ సోను. లేచినావు, తాగినావు, అదురుతున్నావు, రెడ్ బుల్ తాగుతున్నాడు. మళ్ళీ ఏదో అనుకోగల సూపీరా నాయన. జర్నీ నీకెట్లుంది చెప్పు. ఆడవంటే ఇడ లేచినావు అనా మాత్రం సుఖపురుషుడు. మాట ఇచ్చిన ఆడవన్నా అట్లుంటది. తెల్లందాకా ఏరే వ్యాపారాలు పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది మరి. పోయేటప్పుడు కూడా ఇలా వంట మళ్ళా ఇప్పుడు వెనకకు నూకేసుడే. పులిహోర ఓన్లీ పులిహోర వ్యాపారం ఎప్పుడు మనది అన్నాడు. ఎందుకు పులిహోర అక్క వీడియోలు అన్ని బ్లర్ అనుకునే తెలుసా? అక్క వీడియోలు ఆ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు కానీ సాఫ్ట్ గా పులిహోర అన్నావు, నేను వ్యాపారం అన్నా అంతే. నాకేం చెప్పారంటే ఏమేమి బిజినెస్ ఉన్నాయి బ్రో మనకంటే మాత్రం ఓన్లీ పత్తాపురం కాదు, నాకు అదే అన్నాడు పులిహోర వ్యాపారం బ్రో అని. అమ్మో ఏం వ్యాపారం తుడుస్తా పెద్ద తెల్లగానే వస్తున్నావు. టెన్షన్ పడకు నువ్వు. స్టోరీలు అన్ని అసలు ఎంత బ్లర్రో అసలు. నువ్వు స్టోరీలు ఏముందో చూడాలి కానీ ఆడ కూడా డిఓపి పంటానని చూపించద్దు. పరిచయం కాకముందు అయితే ఇంకా అర్జెంట్ గా ఫోన్ పెట్టేస్తా. మస్కుంటుండే. అవునరా, నా జీవితంలో వెలుగు తెచ్చినావురా. సరేనా, లెన్స్ వేసి వెలుగు తెచ్చినావు. మంచిగా నిద్రేసింది. ఇప్పుడు ఎంతసేపు అన్నా దొరుకుతాడు. పవర్ నాప్ వేసిండు, మళ్ళీ రెడ్ బుల్ తాగుతుండు. పవర్ నాప్ అంటే అర్ధగంట వేస్తారు. పవర్ఫుల్ స్లీప్ వేసినావు నువ్వు. మామూలుగా అన్ని పొలిటికల్ నాలెడ్జ్, పొలిటికల్ థింగ్స్. మరి నీ లెక్క గర్ల్ ఫ్రెండ్స్ లో ముచ్చట్లు మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. అందరికి సింగిల్ పేజ్లే. నాకు పెళ్లి కాకపోవడానికి కారణం అక్కనే. అమ్మో, అన్ని లేని అన్ని ఉట్టిస్తుంది. నీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చాలరా. ఇప్పటికైనా ఏమన్నా పెళ్లి చేసుకుని అమ్మాలంటే నాకు మెసేజ్ చేయొచ్చు, మాడొచ్చు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసి అప్రోచ్ అవ్వండి. కింద అక్కడ డిస్క్రిప్షన్ లో నా ఐడి మెసేజ్ చేస్తుంది. చల్లుగా బర్రే. ఇదేంద్రా ఊరు లెక్క ఉంది. మరి ఊరు లెక్క ఉన్నది ఏంటిది? ఊరు నుంచి మనం కొండ అవతల పోతాం మనం. అప్పుడే ఇప్పుడు మాకు నాలెడ్జ్ వచ్చింది. కొద్దిసేపు సోనుగాడితో ఒర్రి దాని తర్వాత ఇక ఎంటర్ అవుతున్నాం. వైజాగ్ కాలనీకి దగ్గరగా వచ్చినాము. ఇక ఇది ఊళ్ళలో నుంచి పోతుంది కాబట్టి మొత్తం గ్రీనరీ, చెట్లు, అప్పుడే తోటలకించి పొలాలకించి వచ్చే మనుషులు, ఇదంతా మనకు కనిపిస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా అస్సలు వర్షాకాలం పోతే ఇంకా మస్తు మంచిగా ఉంటుంది. బట్ మేము ఇప్పుడు పోయినాం. ఇక్కడ శివుంది పెద్ద విగ్రహం ఉంది. వైజాగ్ కాలనీకి ఇక వచ్చేసినట్టే. సో ఇవి బ్యాక్ వాటర్స్ కాబట్టి చాలా డెడ్ ఎండ్కుంటే ఆడిపోతున్నాము. ఈ ఊర్లోకి ఎంటర్ కాగానే మంచిగా ఆవులు, మేకలు, కోళ్ళు అన్నీ కానొచ్చినాయి. సో ఇక్కడ పిల్లలు ఉంటే అలా అడిగినాం. బోటింగ్ ఇటేనా? ఇటేవా నీళ్ళున్నాయా బోటింగ్ లో? నంబర్ ఉందా కదా? మంచి ఉంటుందా? బాయ్. కాసేపు అట్లా అలా కావాలని అడిగినాం మాకు తెలిసినా సరే. చూస్తురా అక్కడ వాటర్ కనిపిస్తున్నాయా? అదే వైజాగ్ కాలనీ అన్నమాట. వచ్చేసినాం మనం. ఇప్పుడు మన కారు ఈడిదాకా పోతుంది కానీ వానాకాలం వస్తే అక్కడ ఒడ్డు దాకా ఫుల్ నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు కాబట్టి ఇంత ధైర్యంగా లోపలికి రాగలిగినాం. సో ఇక్కడ ఆల్రెడీ అన్నలు పడవలు పెట్టుకొని రెడీగా ఉన్నారనమాట. మస్తు మంది పిల్లగాండ్లు, యూత్ పిల్లగాండ్లు వచ్చేసి మంచిగా వంటలు చేసుకొని ఎంజాయ్ చేస్తారు. పైకి పట్టండి, దిగబడిపోతే దిగబడితే డబ్బులైనా ఆయనకి ఎట్టాలా? మీరు ఈ అన్న బోటుని తీసుకొచ్చి వేస్తున్నాడు. అది యాంకర్ ఉంటుంది కదా, దాంతో ఆపుతున్నాడు ఇప్పుడు ఆ బోట్ని. లంగరా? నేను యాంకరే అన్న.
తెలుగులో లంగర్ అంటారు. లంగర్ ఓకే. సో ఇదే వైజాగ్ కాలనీ. వైజాగ్ కాలనీ నేను ఎందుకంటారంటే వైజాగ్ నుంచి ఇక్కడ వచ్చి చేపలు పట్టుకునే అన్నల ఫ్యామిలీస్ అంతా ఇక్కడ సెటిల్ అయినాయి కాబట్టి వైజాగ్ వాళ్ళు ఉంటారు ఏడా 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 అని చెప్పేసి దాన్ని వైజాగ్ కాలనీ చేసారు అన్నట్టు. ఇది వర్షాకాలం వస్తే అక్కడ గుట్టవాన వస్తుంది సరే. ప్లాన్ చేద్దాం కెమెరామెన్. ప్యాన్ ఆన్ మై రైట్, ప్యాన్ ఆన్ మై లెఫ్ట్. చేయి ఇట్లా రౌండ్ రౌండ్ చేయి. సో ఆడదాకా నీళ్ళు ఉంటాయి అన్నట్టు. ఇగో ఈ మోతే మరి వీడు పెళ్లి పిల్లలు ప్రీ వెడ్డింగ్లు, పోస్ట్ వెడ్డింగ్లు, శ్రీమంతాలకు రాలేదు సారీ. సో దానికి ఫోటోషూట్ చేస్తారు కదా, వాళ్ళందరూ తోలుకొని వచ్చినప్పుడు నిండా నీళ్ళు ఉన్నప్పుడు తోలుకొని వస్తాడు. నా సొంటోళ్ళను ఈమెకి చూపిస్తేంది లేకపోతే దా పట్టుకపోదామని చెప్పేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ ప్రీ వెడ్డింగ్ చేసుకొని పెళ్లి చేసుకోవడానికి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో ఇది ఈడ మనం కొంచెం ఊరు లోపలికి వచ్చినాం కదా, ప్రతి ఇల్లు తప్పించి ఇల్లులో ఫిష్లు పడతారు. అవి మనం సెలెక్ట్ చేసుకొని మంచిగా కట్ చేయించుకొని వంట చేయించుకొని తినొచ్చు అనమాట. ఇక్కడ బోట్ ఎక్కిన తర్వాత ఐలాండ్ తీసుకోవచ్చు, అక్కడ పోయి కూర్చొని తినొచ్చు. అక్కడ చూసి పిల్లలు మగ పిల్లలు వాళ్ళు మంచిగా కార్లలో వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే సామాన్ అంతా వండుకొని తీసుకొని వచ్చిర్రు. మనకేమో ఇప్పుడు టైం ఎంత తెలుసా 5 అవుతుంది. మనం పోయి సెలెక్ట్ చేసుకొని వంట చేసుకొని వచ్చేసరికి చీకటి అయిపోతుంది. అప్పుడు ఐలాండ్ పోనీయరు, బోటింగ్ కూడా చూడలేము. ఈడదాకా వచ్చినాం కదా బోటింగ్ అయితే చూద్దాం. సో పిల్లగాళ్ళు చూసిరా పడవలు ఎంత మంచి ఎంజాయ్ చేస్తారు. తీసుకొని పోతున్నారు. నేను ఈ అంకుల్స్తో వచ్చినా ఏం చేయలేరు నాకు. ఎట్లా తెచ్చావురా? అయిపోయింది, అంతా రెడీ ఉన్నాడు. ఇక నేను బోట్ ఎక్కినాం అనమాట. మాకు 1500 తీసుకున్నారు. ఈ అన్న ఆడ ఉండే కనిపించి బోట్ రైడ్ని అయితే స్టార్ట్ చేసినాం. కనిపించగానే మాట్లాడి రావాలంటే మార్నింగ్ కావాలి నాకు. అదే ఎందుకంటే చాలా మంది కింద వస్తారన్న. ఇంకోసారి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చింది కదా, చాలా మంది నెంబర్ ఇచ్చిపోలేదు. వచ్చినప్పుడు ముందు ఫోన్ చేస్తాను అలా అయితే ఇది వండి అంటారు. సరే అని నేను ముందు అది ఈ ఒక్కొక్కరు మా వాళ్ళు కూడా అందరు ఎక్కిరనమాట. సో ఒక ఐలాండ్ ఉంటుంది, ఆ ఐలాండ్కి తీసుకుపోయి అక్కడ దాకా తీసుకుపోయి అక్కడ మనం వంటలు ఏమన్నా చేసుకొని ఉంటే అవి తినొచ్చి మళ్ళీ ఇటు రావచ్చు. మేమేం వంటలు తీసుకోవలేదు కాబట్టి జస్ట్ సెంటర్ దాకా తీసుకుపోయి మళ్ళీ మమ్మల్ని ఇటు తోలుకొచ్చింది. మంచి ప్లేస్ తీసుకెళ్ళాను అంటే మంచి ప్లేస్ అంటే అలా ఈ వీడియో యూట్యూబ్ లో వస్తుంది. జర మంచిగా చూడడానికి జర మంచిగా వస్తుంది. మీ వాళ్ళు చూసి మళ్ళీ మీకు గిరాకీ రావాలి. గది ముచ్చడం నిన్ను కూడా చూపిస్తున్నా కాబట్టి కూడా కనబడుతుంది. యూట్యూబ్ లో ఎంత 12 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వైజాగ్ కాలనీ వచ్చేటోళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి. లేకపోతే ఒక రోజు దగ్గర పట్ల ఉన్న వాళ్ళని పోయి తెలుసుకోమనండి. ఇప్పుడు ఈ అన్న పరిచయం అయింది కదా, మళ్ళీ మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నకు ఫోన్ చేసి అన్న ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, రైస్ అని చెప్పి చేసి పెడతాడు. వచ్చినాక మంచిగా సబ్బులు కట్టుకొని పోయి ఆ ఐలాండ్లో పోయి తినొచ్చు. ఇవాళ ముందేం చెప్పలేం కాబట్టి ఉత్తగానే పోవాలి. కనీసం చాయ్ థమ్స్అప్ ఏం లేదు. అంకుల్స్తో వచ్చిన మేము అమ్మమ్మతో వచ్చాము. సో ఇట్లా బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక తెలిసిందే కదా, ఉత్తగా గోడ నిలబడ్డ గోడతో ఫోటోలు దిగి రీల్స్ చేసి ప్లేస్ కనిపిస్తే చాలు అట్లా విడిచిపెట్టాం కదా. అట్లాంటిది ఇంత మంచి బోట్ రైడ్ పోయినా కూకుంటామా, మంచిగా ఫోటోలు, రీల్స్, షార్ట్స్ అన్నీ తీసుకున్నాం అన్నమాట. సో మీరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతోనైతే డెఫినెట్గా ప్లాన్ చేయొచ్చు. హైదరాబాద్కి దగ్గరలో అండ్ అక్కడ ప్రతి ఇల్లు తప్పించి ఇల్లుకి వాళ్ళే ఫిష్లు పట్టి ఫ్రై అంటే ఫ్రై, కర్రీ అంటే కర్రీ వంట చేసిస్తారు. కాబట్టి హ్యాపీగా మీరు పొద్దున ఎవరినన్నా పంపించేసి అక్కడ ఆర్డర్ ఇప్పించేసుకొని మీరు సాయంత్రం వరకు వెళ్ళినా సరే ఒక ఏమంటారు ఒక అవుటింగ్ లాగా మంచిగా స్పెండ్ చేయొచ్చు అనమాట. సో నాకు ఆ ఇన్ఫర్మేషన్ ముందు తెలియదు, డైరెక్ట్ పోయినాం మేము అంతే. కానీ మీరు ఎవరన్నా పోవాలనుకుంటే మాత్రం ఈసారి అట్లా ప్లాన్ చేసుకోండి. అక్కడనే వంట చేసేస్తారు, రైస్ కూడా ఇస్తారు. కాబట్టి మంచిగా ముందెళ్ళి ఆర్డర్ ఇచ్చుకొని దాని తర్వాత గ్యాంగ్ అంతా వెళ్ళండి.
అయిపోయింది ట్రిప్. దిగాలి ఇక. కారు కనిపిస్తలే. ఎందుకు తిరుగుతుంది? ఏది చూడు తడిసిపోయినాం నీళ్ళల్లో దిగకున్నా కానీ ఎండకి. అంతే మరి. బగ్గా మంది గ్యాంగు ఫుడ్ మందు థమ్స్అప్లు తీసుకొని వస్తే మందు విందు సింధు ఎస్ డీజే బాక్స్ కూడా పట్టుకొని వస్తే డీజే కొట్టు 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 అని డాన్స్ వేస్తుంటాయి. అయినా మేము సన్సెట్ అయ్యేదాకా ఇక్కడ ఉంటాం. ఇక్కడ చేపలు ఇల్లుకుంటాయట, పోయి ఒక ఇద్దరు ఇళ్ళలో చూసిస్తాం. గడగలు వంట వేసుకున్నారు, అడుక్కుంటావా? ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము. పెడతారచ్చు, నా మొక్క చూసి గుర్తుపడితే పెట్టరంటవా? గాయంత మరి అన్నం పెట్టినంత పాప అని కాలేదు ఇంకా. ఇప్పుడు దిగాల. ఈవినింగ్ మంచిగా సన్సెట్ టైంకి పోయినాం. ఎంత గమ్మత్ అనిపించిందో. సన్ రైజ్ సన్సెట్ వైజాగ్ కాలనీలో చాలా అందంగా ఉంటుందట. అయితే పొద్దున వరి లేకపోతే సాయంత్రం పూట వరి. సో అట్లా రౌండ్ వేసేసి వచ్చేసినాం. తెల్లలేదు కానీ ఒక 20 నిమిషాలు అయితే వాటర్ లోపల ఉన్నాం బోట్ మీద. ఇక రైడ్ అయిపోయాక వచ్చేసినాం. ఇక మేము ఎట్లాగో ముందు వంట చేయించుకునేది తెలియక అట్లా వచ్చేసినాం కాబట్టి పోయేటప్పుడు ఫిష్ ఫ్రై చేయించుకొని లేకపోతే ఫిష్ పులుసు చేయించుకొని ఇంటికి పోదాం అనుకున్నాం. మెటల్లో కొడుకు ఎట్లా అడుగుతావురా, ఎట్లా పైకి వస్తావురా జీవితంలో? నేను తెచ్చేసిన పంపేస్తా. నీ ఫ్రెండా పోయింది. మేము ఒక పద్ధతి ప్లానింగ్ లేకుండా వచ్చినాం కాబట్టి ఏం చేస్తామంటే ఫిష్ కర్రీ అందిపించుకొని ఇంటికి తీసుకొస్తాం, లేకపోతే ఏదైనా ఆయి తింటాం. పాంప్లెట్ రవా అవుతుంది. బొచ్చ ఫ్రైకి ఏది బాగుంటుంది? ముళ్ళు తక్కువ అంటే ఇది, అరటి ఫ్రైకి ఇది బాగుంది. ఇది కూడా బాగా ఉంది. ఐసా? ఓకే. కర్రీకైనా ఫ్రైకైనా ఇది బాగుంటుందా? రవ్వనే కావాలా? ఏది ఫిష్ కు రంగులకి వచ్చి కోడిగుడ్డు బుజ్జిలాగా అవుతుంది ఒకటి. దీంట్లో వెళ్తుంది. ఏ చేపలలో ఉంటుంది? ఉండే టైం కానీ ఇప్పుడైతే లేదు, ప్రస్తుతానికి ఉన్నాయో లేవో నేను గ్యారెంటీ చెప్పలేదు. ఓకే కానీ నేను చెప్తున్నా, గుర్తు చేస్తున్నా ఒకసారి. పక్క చెప్పలేను. రవ్వలలోనే ఉంటది కదా సోనా? బొచ్చెలో ప్రతి ఒక్క చేపలో ఉంటది సోనా. 6 నెలలు 5 నెలలు కానీ స్టార్ట్ అవుతుంది గుడ్డు పెట్టడం. వర్షాలు పడుతుంటే ఇంకా గుడ్డు పెడతా ఉంటుంది. 7 వరకు గుడ్డు ఉంటుంది చేపలు. అక్కడి నుంచి గుడ్డు వదిలేస్తుంది. ఉంటుందని గ్యారెంటీ చెప్పలేదు. ఓకే ఇవన్నీ ఎలా పట్టినాయనా? మీరు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్నాయి కాబట్టి ఇవన్నీ ఏం చేస్తారు? మళ్ళీ ఊర్లలోకి వేస్తారా? సిటీకి పంపిస్తారా? రంగులు కర్రీకి ఫ్రైకి బాగుంటుంది. 2-3 కిలోల పైన ఉంటే ఆవర పంపిస్తాం. జీవులు అది ఆవర. ఈ చిన్న చేప ఉంది కదా, ఇది మద్రాస్ పోతుందా? హైదరాబాద్కి వచ్చేటి ఇవేనా? ఇది కర్రీకి ఫ్రైకి బాగుంటుంది. ఇది వేయించుకున్నాను. రవ్వ అన్నట్టు ముళ్ళు లెక్క ఉంటాయి అమ్మాయి? ఉండే ముళ్ళు ఉండే. ఎక్కువనే మాకు. మీ పేరేంటమ్మా? సత్యవతి. సో వాళ్ళే ఫిష్ని మంచిగా క్లీన్ చేసి వంట స్టార్ట్ చేసింది అన్నమాట. అన్ని ముచ్చట్లు చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి సంది ఉంటున్నారు, పిల్లలు ఎట్లా, ఇవన్నీ మంచి చెడ్డ అన్నీ అడుక్కుంటా. అసలు కలర్ లేదు, కార్న్ఫ్లోర్ ఒక్కటి మాత్రమే వేసింది అంతే, ఉప్పు కారం అంతే. ఎంత క్రిస్పీగా ఉండేనో ఫిష్ ఫ్రై. మనం ఫిష్ ఫ్రై అనగానే ఎన్ని చేస్తాం. ఇక్కడ చూడు సోనగాడు అన్ని పట్టుకొని వచ్చింది స్నాక్స్. ఆల్రెడీ నేను చెప్పినట్టు వీళ్ళు వంట చేసుడే వీళ్ళ పని కాబట్టి ఏమంటారు కంచుల్లో మంచిగా నూనె పోసి రెడీగా ఉంది. సో ఇటు పక్కకేమో చేపల పులుసు పెట్టుకునే గిన్నె ఉంది. సో మేము ఓన్లీ ఫ్రై చేయించుకున్నాం. మంచిగా అమ్మతో మాట్లాడుకుంటా ఫిష్ ఫ్రై చేయించుకొని అవన్నీ తీసుకొని ఇంటికి పోయినాం. గిన్నెల సామాన్ అంతా ఉంటుంది. వేయింగ్ మిషన్ ఇక్కడ వచ్చి మనకి ఇచ్చింది. అప్పుడు ఫోన్ వచ్చి మాట్లాడుట్లే దీన్ని చూపించాను. ఐస్ డబ్బాలలో ఫిష్ వేసి దాచిపెట్టి ఇదే ఇల్లు. ఇక్కడనేమో అంట డబ్బులు తెల్లగానే వేస్తున్నావు, ట్యాన్ కాలేవు నువ్వు, మరి మెరుస్తున్నావు. ఆగో ఆగో ఆగో, ఏ
మంటది గంగులు ఉత్త బిల్డప్ ఇయ్యకు. హలో పోజులు ఇస్తాడు. వస్తుంది అక్క, బాగా చేస్తున్నాడా. కలర్ లేదు గిల్లర్ లేదు. ఇంత కారపొడి, బియ్యం పిండి, మక్క పొడి, ఉప్పు, కారం అంతే కదా. ఇంత ఇంత డీప్గా ఇట్లా రెడ్ కలర్లు వచ్చినాయి. మన అక్కడ హైదరాబాద్లో ఏమంటే ఇంత సాసు, ఇంత కలరు, ఇంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, క్యాచప్లు అన్ని వేసరికి సగం ఫిష్ ఎంత ఉంటుందో దానికి సగం మసాలానే ఉంటుంది. థ్యాంక్ యూ. చీకటి అయిపోయింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? రన్నింగ్ రేస్ అచ్చుకి ఓన్ ఫస్ట్. సరే బాయ్ అని చెప్పి కొంచెం ఆవిడ టేస్ట్ ఉంటున్నాం. బాయ్. సోను వచ్చేటప్పుడు మంచిగా ఉండవు. పాపం పోనని స్టీరింగ్ ఇచ్చినాం. పాటలు పెట్టుకుంటూ కొంత ఎంజాయ్ చేస్తూ చిన్న పిల్లగాడు అని. మొత్తం అడవిలోకి పట్టుకొచ్చినవేంద్ర. రూట్ మ్యాప్ మొత్తం తప్పినవు. సరే మరి ఇంతకు ముందు మాట్లాడాలా? ఇది ఫస్ట్ బాగానే గల్లీకి తీసుకుపోయి మళ్ళా గుద్దురా ఇంటికి పోతామా మరి? మమ్మల్ని చంపేస్తామని ఏమైనా ప్లాన్ వేసినావా? బాగా మీద కేడొస్తా అని చెప్పి బాగా కావాలని నాకు ఇచ్చి కార్ నేను మెయిన్ హైవే మీద ఇచ్చిన నీకు. మొత్తం సందులకు గొంతులకు అనుకుంటా ఉన్నా. బాగా దాటంగానే ఆపుతాను కదా, జస్ట్ దూరం పైకి ఎందుకు ఆపి అనుకుంటున్నా ఉన్నా. ఊర్లో ఆపితే మరి కాబట్టి దోస్తులు కనిపిస్తారని. మళ్ళీ ఏం బ్రాంచ్లు ఉన్నాయని ఆపినాం మేమే. చూడు మొత్తం అప్పులు, డౌన్లు, బ్రిడ్జ్లు ఏ ఉన్నాయి రా సోనియా. ఏం మాట్లాడాడు ఇప్పుడు. 9 నొక్క ఈ కారు ఆఫ్ రోడింగ్ కార్ కదా, ట్రైల్ ఇద్దామని చెప్పి. మీరు మేము బ్లాగ్లలో ఇన్స్టాగ్రామ్ లో చేసేటి అన్ని జోక్లే, బట్ సీరియస్ గా తీసుకొని ఆడికి పెళ్లి సంబంధాలు వచ్చాడు బంద్ చేయండి. జోక్ ఉంటది కదా ఫ్రెండ్స్ మధ్యలో. ఫ్రెండ్సా? నాకలా ఫ్రెండ్షిప్ వద్దు, అసలు ఫ్రెండ్షిప్ నాకు వద్దు. సరే అబ్బా కంగులు నీ కారు మంచిగా ఉంది రాత్రి పూట.